వందనాలండి. దేవుని వాక్యం చెప్పుకుంటాం. ఇదిగే కీర్తన గ్రంథం 120 అధ్యాయం 1-2 వచనాలు. నా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. చిన్న మధ్య దైవ ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ దేవా, నీకు వందనాలు స్తుతిస్తున్నాయన. నమ్మదగిన దేవుడివి, నిజంగా మన పెట్టి వారికి తండ్రి దేవా, నీకు వందనాలు స్తుతిస్తున్నాను నాయన. ప్రభు మాట్లాడుకునే ప్రభా, అయినా ఎలా ఉన్నప్పుడు మీ వాక్యాన్ని వినించాలో నాకు తెలియదు ప్రభా. మీరు మాట్లాడడం మాట్లాడండి అయ్యా. మమ్మల్ని సిద్ధి మరుగుపరచుకోండి దేవా. నన్ను దూరంగా వాడుకోండి. మీ వాక్యాన్ని ప్రభా చదువుచుండగాను ప్రభా, దాన్ని వినిచుండగాను మీరేమో సహాయం ఇచ్చేయండి. అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వినుచున్న బిడ్డలో కూడా ప్రభు మీకు తోడు నుండి వినగల చెవి గ్రహించుకునే మనస్పరడానికి వచ్చమని చూపించి కాపాడి రక్షించమని నా ప్రభు నా రక్షణ ఇస్తున్నాం. భద్రం గడి వెళ్ళిపోతున్నాను తండ్రి. ఆమేన్. చెప్తున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని అన్న దావీదు. ఆయనకు వచ్చిన శ్రమలు, ఆయనకు వచ్చిన బాధలు, ఆయనకు వచ్చిన ఇబ్బందులు, ఆయనకు వచ్చిన ప్రతి ఒక్క విషయంలోనూ ఆయనకు వచ్చిన మరి బాధలన్నిటిలో కూడా ఆయనకి దేవుడు మొరపెట్టుకున్నాడు. దేవునికి మొరపెట్టుకున్నాడు దావీదు ఎన్ని శ్రమలు అనిపించాడంటే మామూలుగా కాదు. కొన్ని గోళ్ళని శ్రమలు అనిపించాడు దావీదు. ఆ శ్రమల్లో దేవుడిని విడిచిపెట్టకుండా దేవునికి మొరపెట్టుకుంటూ ఆ శ్రమలు తప్పించుకుంటూ మరి ఆ శ్రమల నుండి విడిపించబడుతూ దేవుని నుండి ఆ శ్రమలు విడిపించబడుతూ వచ్చాడండి. అయితే అదే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అన్నాడు. ఎవరిచ్చారండి ఉత్తరము? దేవుడు ఇచ్చాడు ఉత్తరము. ఆయనకి సమాధానం ఇచ్చాడు. ఆయన శ్రమల్లో ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయనకి సమాధానం ఇచ్చాడు, ఆయనకి నెమ్మది ఇచ్చాడు. అదే అంటాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఉత్తరం ఇచ్చాడంటే నాకు సమాధానం ఇచ్చాడు, నాకు నెమ్మది ఇచ్చాడు. నా బాధల్లో ఆయనకి మొరపెట్టుకుంటే నన్ను సేద తీర్చాడు అని చెప్పుకుంటున్నాడు అండి ఆయన. అదే అంటున్నాడు, మనం కూడా మనకొచ్చిన శ్రమలు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన ఇబ్బందులు కూడా దావీదు ఏ రీతిగా మొరపెట్టుకున్నాడో దేవునికి. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని అన్నాడు. అంటే మనం కూడా యెహోవాకు మొరపెట్టాలండి, మొరపెట్టాలి. యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు మనకు కూడా ఉత్తరం ఇస్తాడు. దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మన పక్షాన్ని కూడా యాజమడే దేవుడు అండి. దావీదును ఒక్కడనే ప్రేమించలా, మానవులైన మనల్ని అందరినీ ప్రేమించాడు. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించే దేవుడు కొన్నాడు. మనకు వచ్చిన శ్రమలు, కొంతమంది అంటారు నాకు శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు దేవుడు నమ్ముకున్నా కానీ తీరట్లేదే అని అనుకుంటారు. కానీ నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, నువ్వు నిజంగా దేవుని వైపు తిరిగితే, నువ్వు నిజంగా దేవునికి బిడ్డగా ఉంటే, నువ్వు నిజంగా దేవునికి సాక్షిగా నిలబడితే దేవుడు నీ అక్కర్లు తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థనకి చెవియొగ్గే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన త్రోసివేడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదండి. ఆయన నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి, నా బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఎలా అడుగుతున్నారో, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరు నన్ను చూస్తున్నారో, ఎవరు హృదయ రహస్యాలు కలిగిన దేవుడు అండి ఆయన. అన్ని చూసే దేవుడు ఆయన, అన్ని గమనించే దేవుడు, అన్ని ఆలోచన చేసే దేవుడు ఆయన. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి మనకి దావీదు ఏ రీతిగా సహాయం చేశాడో, ఏ రీతిగా దావీదుకి ఉత్తరం ఇచ్చాడో ఆ రీతిగా మనకు కూడా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి. మన హృదయాలను చూస్తున్నాడు ఆయన, మన హృదయాలను పరీక్షిస్తున్నాడు ఆయన. మన హృదయాల్ని ఏ రీతిగా ఈ హృదయము మరి మలినమైపోయిందా, మంచిగా ఉందని చూసే దేవుడు అండి. మలినమైపోయిన ప్రార్థన ఆలకించడు. మలినమైపోయిన ప్రార్థన దేవుడు
ఆలకించడు, జవాబు రాదు. అందుకే మనలో ఉన్న మలియాన్ని తీసివేయాలి. మలియాన్ని అంటే మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న చెడు, మనలో ఉన్న ఇతరుల మీద కక్షలు, క్రోధములు, మత్సరములు, డాగులు ఉంటాయి. వాటిని తీసేసుకోవాలండి. అవన్నిటిని తీసివేసేసుకుని మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, దావీదులాగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడండి. మనకు కూడా జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడండి. మనకు కూడా మేలు చేసే దేవుడుగా ఉన్నాడండి. మనలో ఎన్నో మరి లోకపు విషయాలు మన హృదయంలో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు రాదని దేవుడు చెప్తున్నాడండి. జవాబు రాదు. దేవుడు మన హృదయాన్ని చూసి మనల్ని పరీక్షించి మనకి సహాయం చేసే దేవుడు అండి. మన హృదయము బాగానే ఉంది కదా, మన హృదయము బాగానే ఉంది కదా, మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మనకెందుకు మేలు జరగట్లేదు, మనం ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాం అనుకుంటామండి. కానీ దానిలో ఏదో మర్మం దాగబడి ఉందని గ్రహించాలి మానవులు. ఏదో మర్మం దాగబడి ఉందని గ్రహించాలి మానవులు. గ్రహిస్తేనే మనం మేలు పొందుకోగలుగుతామండి. మన తప్పులు మనం తెలుసుకుంటేనే మనం మేలు పొందుకోగలుగుతామండి. మన ఆలోచన ఏంటి, మన తలంపులు ఏంటి, నేను ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నా యొక్క ఈ శ్రమలో, ఎందుకు నాకు ఈ బాధలు అని నువ్వు ఆలోచిస్తుంటూ కూర్చుంటే అది సరిపోదండి. నీవు గ్రహింపు కలిగి, నేను నా స్థితి ఇది, నా హృదయం ఇలా ఉంది, నా తప్పులున్నాయి, నా హృదయంలో తప్పులున్నాయి, నా హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు నేను గ్రహించి వాటిని తీసివేసి, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయంతో దేవుడిని అడిగి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ బాధలో ఉన్నానయ్యా, ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ శోధనలో ఉన్నానయ్యా, ఈ సమస్యలన్నీ ఎలా పోతే నాకు తెలియట్లేదు ప్రభా, నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీ సమస్యలు తీర్చే దేవుడుగా ఉన్నాడండి. నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. నీ పక్షాన్ని యాజమాడే దేవుడుగా ఉన్నాడండి. అందుకే దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నా బిడ్డలారా నా ఎద్దుకి రండి అన్నాడు. అందుకే దినమెల్లా వినలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను అన్నాడండి. వినలోని ప్రజల వైపు దినమంతా ఆయన చూస్తున్నాడు. కానీ ఇదిగో మనమైతే దేవుని వైపు ఒక్క మారు కూడా చూడలే. ఆయన దినమంతా చూస్తుంటే మనం ఒక్క మారు కూడా మనం చూడట్లేదంటే మనలో ఎంత మరి గర్విష్ఠతనం ఉందో, మనలో ఎంత ప్రార్థనహీనత ఉందో, మనలో ఎంత భక్తిహీనత ఉందో మనం గ్రహించుకునేవారుగా ఉండాలండి. మనం గ్రహించుకునేవారుగా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మేలు చేయటానికే మనకు ప్రయత్నిస్తాడు. కానీ మన తప్పులే, మన పాపాలే, మన దోషాలే అడ్డుపడుతుందని మనం గ్రహించమండి. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు దావీదుకు సహాయం చేసిన దేవుడు. దావీదు ప్రార్థన శ్రమలో ఉన్నప్పుడు దావీదు యెహోవాకు మొరపెట్టుకుంటే దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఈరోజు ఆలకిస్తానని చెప్తున్నాడండి. ఆలకిస్తానని చెప్పి ఎందుకు ఆలకిస్తాడంటే మన దోషంలో, మన పాపంలో తీసివేసుకుని దేవుని దగ్గరగా ప్రభాని నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, యథార్థుడుగా ఆయన సాక్షిగా నిలబడితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడండి. దేవుడు అదే మనం కోరుకునేది. మన నుండి దేవుడు కోరుకునేది అదే. మన బ్రతుకులు మన చేతిలో లేవు. మన బ్రతుకులు దేవుని చేతిలో ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటే జీవరాశులన్నయు నరుల ఆత్మలన్నయు నా చేతిలో, నా వశంలో ఉన్నాయి అంటున్నాడు ఆయన. నా వశంలో ఉన్నాయి అంటున్నాడు. ఆయన వశంలో ఉన్నామండి మనము. ఆయన చేతిలో ఉన్నాం మనము. ఆయన మన జీవము మరణము, ఆ జీవము మన నోట్లో పెట్టాడు. కానీ అది మన ప్రాణము బ్రతుకుండాలంటే, మనం జీవించాలంటే, మనం దేవుని మార్గంలో నడవాలంటే ఆయన కృపల వల్లనే మనం బ్రతకాలి. ఆయన కృప చేతనే మనం జీవించాలి. కానీ మరొకటి కాదని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడండి. గ్రహించండి. దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ గ్రహించండి. మనసును పెట్టుకోండి. నిజంగా దేవునికి మొరపెట్టేవారుగా ఉండండి. నిజంగా దేవునికి మొరపెట్టేవారుగా ఉండండి. నిజంగా మొరపెట్టాలండి. నిజంగా మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. నిజంగా మొరపెట్టాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే చిన్న బిడ్డలారా అని మనల్ని ఇంకా చిన్న బిడ్డలుగానే చూసుకుంటున్నాడండి ఆయన. మనం ఎంత గ్రహింపు కలిగి ఉండాలి, ఎంత దీన మనసు కలిగి ఉండాలి. చిన్న బిడ్డలారా అంటాడంటే యోహాను పత్రికలో మరి చిన్న బిడ్డలారా అంటున్నాడంటే మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయానో మనం అనుకుంటాం. 40-50 సంవత్సరాలు వచ్చినాయి, మనం పెద్దోళ్ళం అయిపోయాం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చిన్న బిడ్డలారా అంటున్నాడండి. చిన్న బిడ్డలతో పోల్చాడు మనల్ని. మన మనసులు
మన మనసులు ఎలా ఉన్నాయో చూడండి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి, మన తలంపులు ఎలా ఉన్నాయో చూడండి. మనకి ఏమీ తెలియదు, తెలిసిన వారిలాగా మనం బిహేవ్ చేస్తాం కానీ మనకి ఏమీ తెలియదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈరోజు. అందుకే మనం తెలియని వారిగా మనం ఉన్నాం. ప్రభా, మేము తెలియని వారిగానే ఉన్నాం అయ్యా, నిజమే అయ్యా. భక్తిలో ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు అయ్యా, విశ్వాసంలో ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు అయ్యా, భక్తి కలిగేలా జీవించాలో మాకు తెలియదు, మాకు సహాయం చేయ ప్రభా అని దేవుని సహాయం కోరితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించే దేవుడు అండి ఆయన ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు, మన బ్రతుకుతానికి ఆయన కృప చూపించే దేవుడు అండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు అంటున్నాడంటే, మీరు నా వైపు తిరిగి నా మాటలు అంగీకరించిన ఎడలా, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనే ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగు అంటున్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడండి ప్రభు. మీకు ఏది ఇష్టమో అడగండి. నువ్వు హృదయపూర్వకంగా దేవుని అడిగితే దేవుడు నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఏది ఇష్టమో నువ్వు అడుగు, ఏది కావాలో నువ్వు అడుగు, దేవుడు నీకు అక్షరాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడండి. ఆయన ఇస్తాడండి. ఆయన దగ్గర బోళ్ళంత ధనం ఉంది, బోళ్ళంత మరి ఆ తెలివి ఉంది, బోళ్ళంత జ్ఞానం ఉంది. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించింది ఆయన, సృష్టికర్త ఆయన, సూర్య చంద్ర నక్షత్రంలో కలగజేసింది ఆయన. ఆయనకు తెలివి ఉందండి, ఆయనకు తెలివి ఉంది. ఆయనకి సమస్తమైన చేతిలో ఉండండి. మాట చేత కార్యాలు జరిపించిన దేవుడు అండి. నోటి మాట చేత భూమిని సృష్టించిన దేవుడు అండి ఆయన. ఆయన ముందు మనం ఏ పాటండి, ఆయన ముందు ఏ పాట. ఆయన మనం పుట్టాం, ఆయన బ్రతికిస్తే బ్రతుకుతున్నాం మనము. కానీ ఒక్కసారి నరులుగా మనం గర్వము మన పక్కన పెట్టి మనం ఆలోచన చేసి దేవుని ప్రేమను కనుగొని దేవుని మార్గంలో నడుచుకుంటే అది మనకు మేలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడి మార్గంలో మనం నడుచుకునేవారుగా జ్ఞానము కలిగి విశ్వాసం కలిగి హృదయపూర్వకంగా దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు నీ అక్కర నా అక్కర తీర్చే దేవుడుగా ఉన్నాడండి. సమస్యను తొలగించే దేవుడుగా ఉన్నాడండి. యెహోవా దేవుడు మన పక్షాన్ని ఉండక మనకి విరోధి ఎవడండి? దేవుడు మనతో ఉంటే మనకు విరోధి ఎవడు? నిజమే. దేవుని మార్గంలో మనం నడవకే కీడు తెచ్చుకుంటున్నాం. దేవుడి మార్గంలో మనం నడవకే కీడు తెచ్చుకుంటున్నాం. మనం క్షమించు ప్రభు అని దేవుడిని అడిగి మేలు పొందుకునే వారు ఉన్నామండి. ఈ చిన్న వాక్య దేవుడు దీవించును గాక. ఆమేన్.